ఇవాళ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అంటూ కూడా వార్తను చూసినాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇదే అంశం మీద కాంగ్రెస్ కూడా కసరత్తు చేస్తూ వస్తుంది. ఈరోజు మాక్సిమం 90% కొత్త లిస్టును అయితే ఎంపీలకు సంబంధించిన లిస్టును అయితే రిలీజ్ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీ కూడా వెళ్ళున్నారు. కేంద్ర ఏదైతే సెలక్షన్ కమిటీ ఉన్నారు కాంగ్రెస్ సెలక్షన్ కమిటీలతో కూడా ఆయన భేటీ కావడం జరిగింది. ఎంపీ ఎన్నికలకు సంబంధించి సీట్ల ఎంపికకు సంబంధించి కసరత్తు కూడా పూర్తయింది. ఆ క్రమంలోనే ఇవాళ 9 నుంచి 11 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ అంటూ కూడా చూస్తున్నాం. ఈ విషయంలో కాంగ్రెస్ కొంత వెనుకబడింది మొన్న అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే. ఆల్రెడీ బీజేపీ 9 స్థానాలకు ప్రకటించింది. బీఆర్ఎస్ వైపు నుంచి 4 స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది కేసీఆర్. ఈ క్రమంలోనే ఇక కాంగ్రెస్ కూడా లిస్టుకు రెడీ అవుతోంది. 9 నుంచి 11 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేందుకు ఇక్కడ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ. తెలంగాణ నుంచి హాజరైన సీఎం రేవంత్, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్. తెలంగాణతో పాటు మరో 9 రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చలు. 10 రాష్ట్రాల నుంచి 60 మంది ఎంపిక అంటూ కూడా తెలంగాణతో పాటు మరో 9 రాష్ట్రాల్లో కీలక స్థానాల్లో అభ్యర్థులను కూడా ఎంపిక చేస్తున్నారు. 10 రాష్ట్రాల నుంచి 60 మందిని కూడా ఎంపిక చేస్తున్నారు. ఆ లిస్టును అయితే ఈ రోజున మ్యాక్సిమం ప్రకటించే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇక్కడ మల్లికార్జున్ ఖర్గే అండ్ సోనియా వీళ్ళంతా కూడా భేటీ కావడానికి వేణుగోపాల్తో కూడా. సో ఈ వార్తను ప్రధానంగా ఎలక్షన్ కమిటీ కాదు సెలక్షన్ కమిటీ టికెట్స్ ఎంపిక కమిటీతో భేటీ కూడా అయి ఉన్నారు. రేవంత్ కూడా హాజరై ఉన్నారు దానికి. సో ఈ వార్తను అయితే కీలకంగా ఈరోజు వెలుగు హైలైట్ చేసింది. ఇక